కొన్ని ఆకుకూరలు అయితే కట్ చేసుకుందాం. మా పక్కింటి వాళ్ళు అడిగారు. ఇది వచ్చి గల్జేరు, మేము అటిమాడాకు అంటాము. ఈ వేసవి కాలంలో ఆకుకూరలు తప్పితే నాకు ఏమీ రావడం లేదు ఫ్రెండ్స్. ఎన్ని లిక్విడ్లు ఇచ్చినా కూడా రావట్లేదు. కొన్ని సీడ్స్కి అయితే వదిలేసాను. అవి కూడా చూసారా మొలుస్తున్నాయి. ఓన్లీ మట్టిలో పెడితే అంత బలం ఉండదన్నమాట. మన కిచెన్ కంపోస్ట్ అన్న వేసుకోవాలా, ఎండిపోయిన ఆకులు అవన్నీ వేసుకోవాలా. ఎరువులైతే మనం వాటర్లో బాగా నానబెట్టి వేసుకుంటే మంచిది. ఆ వేడంతా లాగేస్తుంది అనమాట. ప్రతి ఇయర్ నేను అలాగే చేస్తాను. ఇంకా దిబ్బ అడుగు భాగం అయితే డైరెక్ట్ అలాగే పెట్టుకుంటాను అనమాట. దిబ్బ అడుగు భాగం మట్టి తెచ్చుకున్నప్పుడు ఎరువు అదేం కాదు. ఇలా అన్ని రకాల ఆకుకూరలు మనం కలిపి పప్పు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ప్రతి గార్డెనింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆకుకూర విలువ ఏంటో. చాలామందికి ఇచ్చినప్పుడు నువ్వు ఎరువులతో పండిస్తావు కదా, అందుకే అంత టేస్ట్ అయితే ఉంటుంది అంటున్నారు. ఇంట్లో అయితే వేసాను, నేనేం పల్లెం తీసుకురాలేదు. ఇంకా అక్కడక్కడ ఉండిపోయింది, ఇంకా మొలుస్తుంది చూడండి. ఇలా కట్ చేసే గుడ్డు మళ్ళీ మనకు వస్తుంది అన్నమాట. కొన్ని సీడ్స్ కూడా వదిలేసాను. ఇక్కడ చూసారా ఎలా ఉందో. ఇలా పీకపోతే కాయ గట్టి అట్లా వస్తుంది అన్నమాట. మనం డబుల్ కంపోస్ట్ చేసుకున్న బ్యాగ్ ఇది. మనం హార్వెస్ట్ చేసినప్పుడు మళ్ళా చేశాను అనమాట. అది వీడియో తీయలేదు, అంత మాత్రమే. మళ్ళీ వేరే వాళ్ళు అడిగే లోపల మళ్ళీ హార్వెస్ట్ చేసి ఇచ్చేసాను. ఈ డబ్బులో చూసారా, ఆ రోజు చిన్నగా ఉండే, మళ్ళీ మొలుస్తుంది చూసారా. ఇలా పూత వచ్చింది, ముందుగా హార్వెస్ట్ అయితే చేసుకుంటే సరిపోద్ది. సిర్రాకు అన్నీ కలిపి ఉన్నాయి. గంగగోలి కూర, సిర్రాకు, ఇది వచ్చేసి కమ్మాలాకు, ఇది గల్జేరు. ఇందులో వైట్ ఉంది, రెడ్ ఉంది. ఇక్కడ కూడా ఉంది సిర్రాకు చూసారా. విత్తనాలు రెడీ అయిపోయినాయి. మనం చల్లుకుంటే మళ్ళీ మొలకలు వస్తాయి. అవి కొన్ని ఎరువులో కూడా మనకు వస్తూ ఉంటాయి. మన మట్టిలోనే ఉంటాయి, ఇవి ఎరువులో వస్తాయి గల్జేరు. ఈ మూడిట్లోనూ ఉంది. ఆల్రెడీ కట్ చేసేసాను, ఇంకా ఉందన్నమాట. తను అన్ని రకాలు కలిపి ఇవ్వండి, 4 రకాల ఆకుకూరలు కలిపి ఇవ్వమంటుంది, అందుకే ఇస్తున్నా.
ఇది వచ్చేసి ఇంకా మనం చేసుకున్నాం. ఇట్లా పూత వస్తుంది. ఇది తొందరగా పూత వస్తుంది ఈ రెడ్ది. అందుకే నాకు రెడ్ కంటే వైట్ అంటే ఇష్టం అన్నమాట. రెడ్ తీసేస్తాను. రెడ్ ఆకులు వస్తాయి, పసుపు పూలు వస్తాయి. గంగగోలి కూర ఇది ఫ్రెండ్స్, ఇవాళ ఆకుకూరల హార్వెస్ట్. కోస్తా అంటే వస్తూనే ఉంటుంది. సరిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.